సుబ్రహ్మణ్యుడు సామాన్యమైన వాడు కాదు. శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య తత్వమును చక్కగా ఆవిష్కరించారు. శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులు. ఏవి ఏవి పట్టుకుని మీరు మోక్షమును పొందవచ్చునో ఆయన చెప్పారు. అందులో 1 శైవము, 2 శాక్తేయము, 3 గాణాపత్యము, 4 కౌమారము, 5 సౌరము, 6 వైష్ణవము. ఈ ఆరింటితోటి మోక్షమును పొందవచ్చును అని చెప్పి ఆయన షణ్మత స్థాపనాచార్య అయ్యారు. ఆయనే పూజాగృహము ఎలా ఉండాలో, పూజలో విగ్రహములు ఏవేవి ఉండాలో కూడా నిర్ణయించారు. వాటినే పంచాయతనము అంటారు. శివ పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము మున్నగు వాటిని గూర్చి వివరించి చెప్పారు. ఇందులో శివుడు, అంబిక, సూర్యుడు, గణపతి, శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఈ 5గురిని పంచాయతనము అంటారు. షణ్మత స్థాపనాచార్యులు అయినప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షమునకు తీసుకెడుతుంది అని చెప్పారు. అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఇవ్వలేదు. ఎందుచేత షణ్మతములలో శైవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారము ఇచ్చారు. పంచాయతనంలోకి వచ్చేసరికి శివుడిని, అంబికను, గణపతిని ఇచ్చారు. సుబ్రహ్మణ్యుడిని ఇవ్వలేదు. ఎందుచేత శంకరుల హృదయం ఏమై ఉండాలి? ఆయన జ్ఞానాగ్ని. ఈ పంచాయతనం చేసే ముందు బ్రాహ్మణులైతే అగ్నిహోత్రం వెలిగించి అగ్నికార్యం చేస్తారు. అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్ని స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రంలో కలిసిపోతున్నాడు. మీరు దీపం వెలిగించకుండా పూజ చేయలేరు. ఆ దీపం సుబ్రహ్మణ్యుడే. మీరు పూజలో నీరాజనమిస్తారు. అది కూడా సుబ్రహ్మణ్యుడే. జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు. పూజ ప్రారంభం ఆయనతోటే జరుగుతుంది. పూజ పూర్తవడం కూడా ఆయనతోటే. దీపారాధన ద్వారా, నీరాజనం ద్వారా ఈ 2 క్రియలను చేస్తున్నాము. కాబట్టి ఇంకా వేరే మరో స్థానం అవసరం లేదు. ఆయన లేకుండా పూజే లేదు. మళ్ళీ ఇక ఆయనను పూజలో పెట్టడమేమిటి? అందుకే అరుణాచలంలో ఉన్న అగ్నిశిఖా పర్వతమును సుబ్రహ్మణ్య స్వరూపమేనని కొలుస్తారు. చిత్రమేమిటంటే ఏ కృత్తికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృత్తికలే ఒకసారి భగవాన్ అగ్నిశిఖా పర్వతం, అరుణాచలం రమణులు గిరి ప్రదక్షిణం చేస్తుంటే వారు ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదలలోకి తీసుకువెళ్లి పాలిచ్చారు. సుబ్రహ్మణ్య స్వామిమలై భగవాన్ శ్రీ రమణ మహర్షి అపర సుబ్రహ్మణ్య అవతారం. అందుకే ఆయన ఎలా గోచి పెట్టుకుని స్వామిమలైలో ఉంటారో ఈయన గోచి పెట్టుకుని కర్ర కమండలం పట్టుకుని అలాగే ఉంటారు. ఆయనను గుహ అంటుంది అమరకోశం. ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అన్ని రకములుగా అది శివతేజమే, సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననము వినడమన్నది, ఆయన సంబంధమును కూర్చి వినడమన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరి కార్తికేయునకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు. స్కంద లోకమును పొందుతారు. సుబ్రహ్మణ్య స్వరూపమును, వారి తత్వమును గురించి శాస్త్రము ఎలా మాట్లాడుతుందంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి దయ, ఇద్దరి కారుణ్యము ఒకచోట ప్రోగు చేస్తే, ముద్ద చేస్తే అదే సుబ్రహ్మణ్యుడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి మనకు అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. ఎడమ పక్కన అమ్మవారితో కలిసి మనకు పరమశివుడు దర్శనమిస్తాడు. ఇలా ఉన్న పార్వతీ పరమేశ్వరుల్లో అయ్యవారు మన ఎదురుకుండా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం మీద చెయ్యి వేసి నమస్కరించినట్లయితే అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడమ పాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి, అది దొరకదు. ఎందుకనగా ఎడమ పాదము అమ్మవారి పాదమై ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తత్వమును దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైన విషయంను పెద్దలు చెప్తుంటారు. సాధారణంగా పరమశివుడు తన 3వ కంటి మంట చేత మన్మధుని కాల్చినాడు అని చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ ప్రతిష్ట శంకరునకు ఆపాదించబడింది. ఆయన కాముడిని కాల్చినవాడుగా 3వ కంటితో పరమశివుడు, 3వ కంటితో పార్వతీదేవి చెప్పబడ్డారు. కానీ మీరు తత్వతః విచారణ చేస్తే 3వ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం
నిజ తపఃఫలాభ్యాం అని వండరులకు ఒకరి తపమునకు ఒకరి ఫలమైనట్లుగానే ఇద్దరికీ మూడవ కన్ను ఉంటుంది. ఇద్దరికీ మూడవ కన్ను ఉన్నప్పుడు శంకరుడు ఒక్కడే మూడవ కంటి మంట చేత కాముడిని కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవి. ఈయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కవి అన్నాడు, ఈశ్వరా, కామారి అన్న కీర్తి నీవొక్కడికే ఎలా వస్తుంది? నీవు ఒక్కడివే కాదుగా, మూడవ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడకి సగం పాలు వెళ్ళాలి. ఇంక నీకు రెండవ గొప్ప బిరుదు కాలుడిని తన్నడం. నీవు ఆయనను తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. నీ శరీరంలో ఎడమ భాగం అమ్మవారిది. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తి అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఇవి రెండు బిరుదులు నిజమునకు కామారి బిరుదులో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిదే. కాబట్టి 1.5 కీర్తి ఆవిడది, అరపాలు కీర్తి నీది. కానీ నీ గురించి ఈ లోకం కామారి శంకరుడు, కాలారి శంకరుడు అని చెప్తోంది. మా అమ్మకి 1.5 పాళ్ళు ఉంటే ఆవిడని అమాయకురాలిని చేసి కీర్తంతా నీవు పుచ్చేసుకుంటున్నావా అని అడిగాడు. ఆ కవే చమత్కారంగా అన్నాడు, అమ్మా, ఏమో, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడది, ఆ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడవ కన్ను ఆయనది, మరో మూడో కన్ను ఈవిడిది, ఎడమకాలు ఈవిడిది, కుడికాలు ఆయనది. ఇలా ఏవో గొడవలు ఉన్నాయేమో కానీ మీ ఇద్దరూ కలిసి ఉన్న వస్తువు అనగా విడదీసి చూడడానికి వీలులేనిది ఏదైనా ఉన్నదా అంటే ఉన్నదనే చెబుతాను. అది మీ ఇద్దరి మనస్సు ఒక్కటై ఉన్నది. పాదములు విడివిడిగా కనపడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్లు కనపడుతుందేమో కానీ నీకో మనస్సు, ఆయనకో మనస్సు లేదు. ఇద్దరి మనస్సులు ఒకటే. మీ ఇద్దరి మనస్సులు ఒకటయ్యాయనడానికి మాకు సుబ్రహ్మణ్యుడే సాక్ష్యము. కాబట్టి ఏకీకృతమైన పార్వతీ పరమేశ్వరుల మనస్సుకు, కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా తమకు ఒక కుమారుడు కలిగాడని చాలా సంతోషించారు. ఇంత లోకపూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసము నుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదికి తీసుకుని వెళ్లారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయింది. ఎదురు వచ్చింది, కౌగిలించుకుంది, మూర్ధ మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకుంది. తన తొడ మీద కూర్చోపెట్టుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తొడ మీద ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కూడా పరవశించి ఆయన మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని 6 మాటలు అన్నాడు. 6 తలలతో ఉన్నవాడు కదా, అందుకని 6 మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగా కానీ శంకరుడు ఆశీర్వచనం చేశాడు. ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకానికి నేర్పుతున్నాడు. తండ్రి కొడుకును ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలి.